తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజాప్రతినిధులుగా కానీ మేము సేవలు అందించినటువంటి మామా నియోజకవర్గాలకు మేము వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నేను మొన్న మా నియోజకవర్గంలో భ్రమరాంబ ప్రభా మహోత్సవానికి నేను నా సతీమణి వెళ్తే అక్కడ ప్రతిసారి ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరూ కలిసి ఆ ఉత్సాహ విగ్రహాలను ఇరువైపులా పట్టుకొని ఊరేగించడం అనేది ఆనవాయితీ. అక్కడికి నేను వెళ్తే దేవాలయంలోకి కూడా మమ్మల్ని ప్రవేశించకుండా దాడి చేయడంతో పాటు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకొని మా పైన దాడికి పురిగొలిపి ఆ విషయంలో మళ్ళీ నేనేదో తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా, అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ల పైన కేసులు పెట్టే విధం, ఎవరైనా ఇంటర్నల్గా ఫ్యామిలీ గొడవలు ఉంటే కూడా వాళ్ళు నిన్నటికి నిన్న నిరంజన్ అని మన్ననూరులో ఒక బుడగ జంగాల వ్యక్తి ఎంపీటీసీగా మా పార్టీ నుంచి సేవలు అందిస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయేటటువంటి గొడవలకు కూడా కాంప్రమైజ్ అయిన దాన్ని పోలీసులను రెచ్చగొట్టి కేసులు బనాయించేటువంటి పరిస్థితి నెలకొల్పుతూ ఉన్నారు. అదేవిధంగా మైలారం, వాస్తవంగా నా అచ్చంపేట నియోజకవర్గాల ప్రజలు నన్ను మన్నించాలని కోరుతా ఉన్నా. కారణం ఏంది అని అంటే మైనింగ్ మాఫియా ఈరోజు ఎవరి కనుసన్నాల్లో నడుస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు. మైలారంలో అంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే కూడా నేను ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కారణం దానికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రమాదం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని మాట్లాడుతున్నారు కొంతమంది బ్రోకర్స్. అనుమతి ఎవరిచ్చినా అక్కడ ప్రజల చేత ఎన్నికైన నేను అధికారులను పిలిపించి ఉదయం 7 గంటలకే నా క్యాంప్ ఆఫీస్కు గ్రామ ప్రజలు 150-200 మంది వస్తే అధికారులను హుటాహుటిన పిలిపించి ఆ ప్రాసెస్ అంతా ఆపేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ కొనసాగించడానికి వీలు లేదు అని హెచ్చరించి ఆ మైనింగ్ను ఆపివేయడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నారు? డాక్టర్లం, యాక్టర్లం అంటున్నటువంటి వాళ్ళు ప్రజా ఆరోగ్యాలతోన వాళ్ళు గేమ్లు ఆడుతూ ఉన్నారు, ఆటలు ఆడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలలో మహిళలని చూడకుండా అర్ధరాత్రి తమ కాంగ్రెస్ గూండాలు పోలీసులతో కలిపి ఇంటి దర్వాజలు, డోర్లను కొట్టి లేపి వాళ్ళను నానా హింస పెడుతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ నేను వెళ్తే గువ్వల బాలరాజ్ ప్రమేయం ఉంది అంటారు. అందుకు నిన్న అచ్చంపేట మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్పర్సన్ భర్తను రైతులు వారికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడినో నాకైతే తెలియదు. వాళ్ళు రైతులు దాడి చేసిన అనే విషయాలు నేను చూసిన ఇక్కడ ఉండి. దానికి ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు దీనికి ఈ దాడి వెనకాల గువ్వల బాలరాజ్ ప్రమేయం ఉంది, గువ్వల బాలరాజ్ మతి స్థిమితం కోల్పోయి ఏం చేయాలనో అర్థం కాక ఈ దాడులను పురిగొల్పుతూ ఉన్నారనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చాలా ప్రశాంతంగా, ఎందుకంటే భవిష్యత్తు మాది, భవిష్యత్తు ప్రజలది, భవిష్యత్తు తెలంగాణలో మోసపోయినటువంటి యువకులది. ఖచ్చితంగా మళ్ళీ నిజమైనటువంటి పాలన ఏ రకంగా ఉంటుందో మా ద్వారానే ప్రజలు చూస్తారు, మాకు నమ్మకం ఉంది. మేము ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. కానీ ఈరోజు ప్రజల నుంచి దూరం చేయడం కోసం కొంతమంది మరీ విచిత్రమైనటువంటి విషయాలు స్టేట్ పార్టీ ఆఫీస్లో మాట్లాడడం అనేది నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా, చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నా. గ్రామాలలో హాలిడేస్లో పిల్లలు క్రికెట్ ఆడే టోర్నమెంట్స్లో కూడా గతంలో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రీమియర్ లీగ్ జరిగేది, అద్భుతమైనటువంటి ఆట క్రికెట్. ఈరోజు ఆ ఆటలను కూడా బీఆర్ఎస్ అనే టీం కానీ లేదంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యువకులు ఎవరైనా క్రికెట్ ఆడతామని వాళ్ళ పేర్లతో టీంలు ఇచ్చినా తీసుకోము అని మాట్లాడుతూ అంటే భయపడతా ఉన్నారు. మేము ఎక్కడ కనిపించినా మళ్ళీ ప్రజలకు మేము గుర్తొస్తాం, మళ్ళీ మా ప్రభుత్వమే తిరిగి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మమ్మల్ని మా చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాం. దానిపైన కాదు దృష్టి పెట్టాల్సింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును నేను మంజూరు చేయించడం జరిగింది. 85,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పథకానికి 2,300 కోట్ల రూపాయలు అవసరమైతే 1600-1700 కోట్ల రూపాయలకు బడ్జెట్లో పెట్టి నిధులు మంజూరు చేయించడం జరిగింది, శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకాలు కూలగొడతారు, పనులు మొదలు పెట్టారు, రైతులను గందరగోళానికి గురి చేస్తారు, ఇచ్చిన హామీలను
నెరవేర్చే దమ్ము లేక గుప్త నిధుల తవ్వకాల్లో ప్రమేయం ఉంది, బయటికి తీస్తాము అంటారు. గుప్త నిధుల తవ్వకాల్లో అడ్డంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడి శిష్యులు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. వాళ్ళపైన కేసులు బనాయించరు, అది చర్చ పెట్టనివ్వరు. ప్రశ్నిస్తే దాడులకు పురుగులకి పెట్టి ప్రయత్నం చేస్తారు. మీ దాడులకు, మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రశ్నే లేదు. కానీ వేచి చూస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రజల నుంచి రివర్షన్ మొదలవుతే మీ పైన ప్రజలు తిరగబడ్డ రోజు మళ్ళీ మేము అవసరం అనుకుంటే లీడర్లము, నాయకులము అనేది పక్కన పెట్టి మేము కూడా ఒక పౌరులుగా ప్రజల మధ్యలోనే ప్రజలను కలుపుకొని పోరాటాలను మొదలు పెడతాం. నిజమైనటువంటి పాలన తిరిగి తెలంగాణ ప్రజలకు అందించే విధంగా కార్యాచరణ మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ